మళ్ళీ వాళ్ళ నాన్న అయితే మళ్ళీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా మళ్ళీ నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని మాలినికి ఇచ్చేయాలని ఎందుకు అనుకున్నావు? అలా ఎందుకు అనుకున్నావమ్మా? ఎందుకంటే నీకు మళ్ళీ పిల్లలు పుడతారని అనుకుంటున్నావా ఏంటా? అలాంటి నిర్ణయం తీసుకోకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునమ్మా, నువ్వు ఇప్పుడు నీ బిడ్డని మాలినికి ఇచ్చిస్తే మళ్ళీ నీకు పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఏంటి? పుట్టకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఆ బిడ్డని తిరిగి తీసుకుంటావా? తీసుకోలేవు కదా. అలాంటప్పుడు మాలినికి నీ బిడ్డని ఇస్తానని ఎందుకు మాట ఇచ్చావు? ఆ మాటను వెనక్కి తీసుకో, నువ్వు అలా చేయకు అని చెప్పి శరత్ చంద్ర అయితే అక్కడ ఉన్న మల్లితో అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ అయితే ఏడుస్తూ బాధపడుతూ నేనేం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే మైసమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక మైసమ్మ తన బిడ్డను చూసి ఆ బిడ్డతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసి గౌతమ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆ బిడ్డ వైపు చూస్తూ, ఇప్పుడు నేను ఎలాగైనా సరే తీసుకుని వెళ్ళిపోతాను. నిన్ను తీసుకుని వెళ్తే నా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. ఎలాగైనా సరే నిన్ను ఎక్కడి నుండి ఎత్తుకొని వెళ్ళిపోతానని చెప్పి గౌతమ్ అయితే బిడ్డ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.